ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? గత నెలలో మనం 7 ఆత్మఫలాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన 2 ఆత్మఫలాల గురించి నేర్చుకుందాం. ఈ రోజు మనము ఆత్మఫలాల్లో 8వది సాత్వికము అనే అంశం గురించి ధ్యానించుదాం. ద ఫ్రూట్ ఆఫ్ జెంటిల్నెస్. సామెతలు 14:30లో సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ వాక్యం మన హృదయ స్థితి ఎలా మన శరీరానికి, మన ఆత్మకి ప్రభావం చూపుతుందో చెప్పే విలువైన మార్గదర్శకం. బాహ్య ఆరోగ్యానికి ముందు అంతర్గతంగా మన హృదయం ఎలా ఉందో ముఖ్యమైనది. యెహోవా మన హృదయాన్ని చూస్తాడు. ఈ వాక్యంలో 2 లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటి వినయంతో కూడిన హృదయం, రెండవది ఈర్ష్యతో నిండిన హృదయం. వినయం కలిగినటువంటి హృదయంతో జీవించేవారు ఇతరులపై ప్రేమను చూపగలరు, శాంతియుతంగా మాట్లాడగలరు, తమ జీవితంలో దేవుని కృపను చూస్తూ ఆనందంగా జీవించగలరు. ఈర్ష్య అనేది ఇతరుల విజయాన్ని చూస్తే మనలో వచ్చే అసహనం. ఇది అసంతృప్తిని కలిగిస్తుంది, హృదయంలో కోపాన్ని పెంచుతుంది, మన హృదయంలో ద్వేషాన్ని నింపుతుంది. ఈ ఈర్ష్య మన ఎముకలను కొల్లగొట్టేదిగా ఉంటున్నది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మనకు శాంతి లేకుండా చేస్తుంది, మన ఆత్మని నాశనం చేస్తుంది. యాకోబు 3:16లో మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. దీని అర్థం, ఎక్కడైతే ఈర్ష్య, స్వార్థం ఉంటాయో అక్కడ కలహములు, చెడు క్రియలు ఉన్నాయి అన్నమాట. ఉదాహరణకు కయీను తమ్ముడైన హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే హేబేలు తనకున్న దాంట్లో శ్రేష్టమైన దానిని దేవుని కొరకు బలిగా అర్పించాడు. కాని కయీను తన దగ్గర ఉన్న దానిలో ఉత్తమం కానటువంటి వాటిని అర్పించాడు. అందుకే యెహోవా దేవుడు ఆ బలిని స్వీకరించలేదు. అందువలన కయీను ఈర్ష్యతో కోపంగా మారి తన తమ్ముడిని చంపేశాడు. అంటే ఈర్ష్య నరహత్యకు దారితీసింది. చూశారా ప్రియులారా, ఈర్ష్య ఎంత భయంకరమైనదో. మనం చేసే చెడు కార్యాల వల్ల ఒకరిపై ద్వేషం పెంచుకొని అసూయతో మరి ఎక్కువగా పాపం చేస్తే ఎలా? ఇది మన ప్రభువు ఒప్పుకోడండి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీ 4:5లో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. క్రైస్తవునిగా జీవించే ప్రతి వ్యక్తికి వినయము ఎంతో ముఖ్యం. ఇది ఇతరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా బయటపడుతుంది. మన స్వభావంలో ఉండే శాంతి, సహనం, దయ, మృదుత్వము ఇతరులకు బోధపడాలి. వినయం అనేది ఒక బలహీనత కాదు, అది ఆత్మ నియంత్రణతో కూడిన శక్తి. సంఖ్యాకాండం 12:3లో భూమిపై ఉన్న మనుష్యులందరికంటే మోషే అధిక వినయము గలవాడని ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియ శ్రోతలారా, మన జీవితాల్ని పరిశీలించుకున్నట్లయితే నేను మృదుత్వంగా మాట్లాడుతున్నానా? నా ప్రవర్తనలో క్రీస్తు కనిపిస్తున్నాడా? నా జీవితం ఈ వినయానికి సాక్ష్యంగా ఉందా? 1 పేతురు 3:4లో సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. గమనించండి ప్రియులారా, ఈ వాక్యం ద్వారా పేతురు ముఖ్యంగా స్త్రీలకు ఒక ఆత్మీయ అలంకరణ గురించి బోధిస్తున్నాడు. బాహ్య అలంకరణ కంటే, అంటే బంగారు అలంకరించుకోవడం, మన వస్త్రధారణ కంటే హృదయంతో ఉండే మృదుత్వం, వినయ స్వభావం గురించి తెలియజేస్తున్నాడు. ఇది మన దేవుని దృష్టిలో ఎంతో విలువైనది.
దేవుణ్ణి ఘనపరిచే తమ జీవిత విధానాల ద్వారా స్త్రీలు యోగ్యంగా నడుచుకొనుచు మేలు చేయుచు ఏ భయమునకు బెదరక జీవిస్తే వారు శారాకు ఆధ్యాత్మిక పిల్లలుగా రుజువుపరుచుకుంటారు. ఈ వినయము బయటకు కనబడదు గాని మన ప్రభువు చూస్తున్నాడు. అది పాడవదు, మురికిపడదు. ఇది ఒక శాశ్వతమైన అలంకరణ. బాహ్య సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యం దేవుని దృష్టిలో ఎంతో ఆమోదయోగ్యమైనది. 2 తిమోతి 2:24లో ప్రభు యొక్క దాసుడు ఏ విధంగా ఉండాలని పౌలు తెలియపరుస్తున్నాడు. ప్రభు యొక్క దాసుడు బోధించుటలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా, ప్రేమతో, సహనం కలిగి బోధించాలి. దేవుని సేవకుడు కేవలం మాట్లాడే వ్యక్తి కాదు, ఆత్మీయంగా బోధించే వ్యక్తి కావాలి. అందరితో ఓర్పుగా ఉండాలి. అర్థం చేసుకోనటువంటి వారితో, వ్యతిరేకంగా ఉన్నవారితో కూడా ఒక సత్యాన్ని బోధించేటప్పుడు తక్షణం మార్పు రాకపోయినా సేవకుడు ధైర్యంతో, సహనంతో ఎదురుచూడాలి. మన ప్రభువును పరిసయ్యులు, శాస్త్రులు ఎన్నో ప్రశ్నలు వేసి విసిగించినప్పుడు ఆయన ప్రతిసారి ఓర్పుతో, శాంతిగా, బోధకుడిగా, క్షమాస్వభావంతో స్పందించారు. ప్రతి క్రైస్తవుడు దేవుని దాసుడే. అందుకే మనం ఈ లక్షణాల్ని కలిగి జీవించాలి. గర్వం ఉండకూడదు. కలహానికి దూరంగా ఉండాలి. మన ప్రభువుని ఈ దినం ఈ విధంగా అడుగుదామా? ప్రభువా, నా హృదయాన్ని నీవు పరిశుభ్రపరచుము. నేను మృదుత్వంతో, శాంతియుత స్వభావంతో జీవించగలిగేలా నా హృదయాన్ని మార్చుము. నాలో ఉన్న నిజమైన అందాన్ని నీవు చూసేలా నన్ను రూపొందించు. ఈర్ష్య, అసూయ వంటి బలహీనతల నుండి నన్ను కాపాడుము. సాత్వికమైన మనసుతో నేను నీకు ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా జీవించి ఓర్పుతో, సహనంతో నీ దాసుడిగా జీవించినట్లు నన్ను వాడుకో యేసయ్యా. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.